హాయ్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న అత్యంత వివాదాస్పద ఆర్థిక నిర్ణయానికి న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. విదేశీ దిగుమతులపై ట్రంప్ యంత్రాంగం విధించిన భారీ సుంకాలు చెల్లవని తేల్చడమే కాకుండా ఇప్పటికే వసూలు చేసిన లక్షల కోట్ల రూపాయల సొమ్మును కంపెనీలకు తిరిగి ఇచ్చేయాలని న్యూయార్క్లోని అంతర్జాతీయ వాణిజ్య కోర్టు కీలక తీర్పు చెప్పింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన రెండో విడత పదవీ కాలంలో అమెరికా ఫస్ట్ నినాదంతో విదేశీ వస్తువులపై భారీ సుంకాలు విధిస్తూ వస్తున్నారు. ఇందుకోసం ఆయన 1977 నాటి అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టాన్ని ఆయుధంగా చేసుకున్నారు. సాధారణంగా ఈ చట్టాన్ని తీవ్రవాద దేశాలపై ఆంక్షలు విధించడానికి ఉపయోగిస్తారు. కానీ ట్రంప్ దీనిని వాణిజ్య యుద్ధంలో భాగంగా వాడారు. దీనిని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు ఇప్పటికే ఈ టారిఫ్లు రాజ్యాంగ విరుద్ధమని రద్దు చేసింది. అయితే కోర్టు రద్దు చేసినప్పటికీ అప్పటికే కంపెనీలు చెల్లించిన సుంకాల పరిస్థితి ఏంటన్నది పెద్ద ప్రశ్నగా మిగిలింది. తాజాగా అట్మస్ ఫిల్ట్రేషన్ అనే కంపెనీ దాఖలు చేసిన పిటిషన్పై జడ్జి రిచర్డ్ ఈటన్ స్పష్టమైన తీర్పునిచ్చారు. ట్రంప్ విధించిన సుంకాల వల్ల నష్టపోయిన దిగుమతిదారులు రీఫండ్ పొందేందుకు అర్హులని కోర్టు ప్రకటించింది. వివిధ ఆర్థిక నివేదికల ప్రకారం ఈ అక్రమ టారిఫ్ల వల్ల అమెరికా కంపెనీలపై పడిన భారం సుమారు $250 బిలియన్ నుంచి $350 బిలియన్ ఉండొచ్చని అంచనా. మన కరెన్సీలో చెప్పాలంటే సుమారు 20 లక్షల కోట్ల నుంచి 29 లక్షల కోట్లు. వస్తువు దిగుమతి అయిన 180 రోజుల్లోపు సుంకాన్ని సవాల్ చేసిన ప్రతి కంపెనీకి ఈ రిఫండ్ వర్తిస్తుంది. కోర్టు కేవలం తీర్పు ఇవ్వడమే కాకుండా కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ సిబిపి విభాగానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై లిక్విడేషన్ ప్రక్రియలో ఉన్న వస్తువులపై సుంకాలు వసూలు చేయడం ఆపాలని, గతంలో వసూలు చేసిన వాటిని సుంకం లేనివిగా మళ్లీ లెక్కించాలని స్పష్టం చేసింది. ఈ తీర్పు అమెరికాలోని ప్రధాన రంగాలకు బూస్టర్ డోస్ లాంటిది. యాపిల్, టెస్లా వంటి దిగ్గజాలు చైనా నుంచి విడిభాగాలను దిగుమతి చేసుకుంటాయి. వీరికి బిలియన్ల కొద్ది డాలర్లు ఆదా అవుతాయి. వాల్మార్ట్, అమెజాన్ వంటి సంస్థలకు దిగుమతి ఖర్చులు తగ్గడం వల్ల సామాన్య వినియోగదారుడికి వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉంది. కార్ల తయారీకి కావలసిన స్టీల్, అల్యూమినియం ధరలు తగ్గడం వల్ల తయారీ వ్యయం తగ్గుతుంది. అయితే ట్రంప్ యంత్రాంగం ఈ తీర్పును తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ సుంకాలు అమెరికా తయారీ రంగాన్ని రక్షించడానికి అవసరమని వారు వాదిస్తున్నారు. ఈ తీర్పుపై అప్పీల్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ తీర్పు కేవలం అమెరికాకు మాత్రమే పరిమితం కాదు. ఇది ప్రపంచ వాణిజ్యంపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా అమెరికాలో దిగుమతి సుంకాలు తగ్గితే భారతీయ ఎగుమతిదారులకు ఆర్డర్లు పెరిగే అవకాశం ఉంటుంది. అధ్యక్షుడి నిర్ణయాలను కోర్టులు కొట్టివేయడం వల్ల అమెరికా వాణిజ్య విధానాల్లో అస్థిరత కనిపిస్తుంది. ఇది ఇన్వెస్టర్లలో కొంత గందరగోళాన్ని సృష్టిస్తుంది. టారిఫ్ రీఫండ్స్ వల్ల కంపెనీల చేతికి నగదు అందుతుంది. ఇది మార్కెట్లోకి లిక్విడిటీని పెంచుతుంది. మొత్తానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ వ్యూహాలకు న్యాయపరమైన చిక్కులు పెరిగాయి. $వేల కోట్ల రీఫండ్ అనేది సామాన్యమైన విషయం కాదు. ఇది అమెరికా ఖజానాపై భారం వేసిన వ్యాపార రంగానికి మాత్రం పెద్ద ఊరట. ఈ న్యాయ పోరాటం అప్పిలేట్ కోర్టుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.